ఈ అమ్మాయి నా మనవరాలు, పేరు అమృత. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసింది, బాగా రాసింది. సమ్మర్లో ఊరికే ఉండకుండా కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, ఏ దొరలవాట్లు లేనివాడు. ముఖ్యంగా అమ్మాయిని బాగా చూసుకునేవాడి కోసం వెతుకుతున్నాడు. అలాగేనండి, మీరు అనుకున్నట్టు అన్ని లక్షణాలు ఉన్న ఒక్క నిమిషం. కుర్రవాడు ఫారెన్ లో చదువుకుంటే మంచిది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటే ఇంకా మంచిది. ఇంకొక విషయం, మా ముసలిది మనవరాలని చూడకుండా ఒక్క క్షణం ఉండలేదు. అది రహస్యం. ఏమండి మీకు లేదేంటి? రేపు నీకు మనవరాలు పుడుతుంది కదయ్యా, అప్పుడు తెలుస్తుంది. కూర్చోండి. ఇన్ఫర్మేషన్ రాగానే నాకు కొంచెం తెలియపరచండి. అలాగే. అదేంటి సార్ మీరు ఎలా తిప్పేశారు? నేను చూసానయ్యా, 30 అయింది. చాలా ఎక్కువైందయ్యా. చిల్లర లేదు, 20 ఉంచుకో. సార్ చిక్కడిపల్లి నుంచి ఇక్కడికి 65 రూపాయలు అవుతాయి. ఏమిటయ్యా కొత్త వాళ్ళకి చెప్తున్నావు? చిక్కడిపల్లి నుంచి ఇక్కడ రావడానికి 65 రూపాయలు అవుతుందా? ఇంట్లో ఉన్న మా తాతయ్య గారికి మీటర్ కనిపించింది, పక్కన వీళ్ళిద్దరికి కనిపించలేదు. విడ్డూరం 65 ఉంది సార్. ఉంటే ఉంచుకోవయ్యా. థ్యాంక్స్ సార్. ఇంకెలా అయితే ఈ దేశం ఏం బాగుపడుతుంది? ఏం బాగుపడుద్ది? తాతయ్య 2 రోజుల నుంచి బాగా వేడి చేసినట్టుంది. బొబ్బస్కే తింటాం వల్ల అంటావా? మనుషులు తింటే ఏం కాకూడదే మరి? ఏ నాన్న నువ్వు గట్టిగా ఏడు నాన్న. ఏమైందమ్మా నీకు? ఏం కావాలి నీకు? బొబ్బస్కే తినమ్మా. వద్దా? మరి ఇంకేం కావాలమ్మా? చెవులో చెప్పు. డబ్బులు కావాలా? జేజు తాతయ్య దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయరా. ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది కదా, ఆ డబ్బులన్నీ మనకే ఇచ్చేస్తాంట. నువ్వు ఊరుకోనన్నా, నువ్వు తాతయ్య మాట తప్పే రకం కాదు. ఆ డబ్బు చిన్నదాని పెళ్లికని దాచాం బాబు. జేజు మామ, అది చిన్నపిల్ల నువ్వే చదువుతున్నావు. అలాంటప్పుడు దాని పెళ్లికేం తొందర వచ్చింది చెప్పు? ఈ సంవత్సరం కాకపోతే వచ్చేడు కాకపోతే ఆ పై వచ్చేడు. అదే డబ్బు నువ్వు నాకు ఇచ్చావనుకో, తూర్పున సన్ను వచ్చినా రాకపోయినా నన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వచ్చేస్తుంది. అప్పుడు నీ మనవరాలి పెళ్లికి ఎంత ఖర్చు అయినా నేను చేయిస్తా. చేతిలో ఉన్న డబ్బు కాస్త వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే రేపు పొద్దున మంచి సంబంధం వస్తే దాన్ని పెళ్లి ఎలా చేస్తాం? ఏ అనుకున్నా? అవునండి తాతయ్య, నా పెళ్లి కంటే బావకి ఉద్యోగం రావడమే ముఖ్యం. అక్కయ్య సుఖంగా ఉండటమే కదా తాతయ్య మనకు కావాల్సింది. రేపు పొద్దునే బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేస్తాను. ప్లీజ్ తాతయ్య. సరిగ్గా చెప్పరా. రే ఎంత ఉందిరా? నీకేం బాబు, నువ్వు ఆడుకో. అక్కడ సాయిబాబా మందానికి 50,000 ఇస్తా అన్నావా? ఇక్కడ 2,000 తక్కువ వస్తుంది. టెన్షన్ దేనికిరా, అన్ని బాబాయ్ చూసుకుంటాడు. ఓ బాబు, కొంచెం బాల్ ఎందుకో. రే ఏంద్రా దిక్కులు చూస్తున్నా? బాల్ ఇమ్మంటుంటే ఇయ్యే. రే ఎవడ్రా నువ్వు? రే రే ఆగరా, ఆగా ఆగరా, ఆగమంటుండే. నిజంగానే డబ్బులు పోయాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. నమ్మితే నమ్ము, లేకపోతే చావు. అంతేనా బావా? ఏంటి కొడతావా? అమృత ఊరుకోమా. మీరేంటి సవరదీస్తున్నారు? తమ రెండో మనవరాలు సామాన్యురాలు అనుకుంటున్నారా? తన పెళ్లి కోసం డబ్బులు దాచేసి పెద్ద డ్రామాలు ఆడుతుంది. రే ఆయన చూడరా, నా వంకెలా సీరియస్ గా చూస్తున్నాడా? రే ఈ ఇంట్లో మనకెవరూ లేరురా. ఇదిగో ఆయన ఈ డబ్బు అంతా నేనేం చేసుకుంటా నువ్వే చెప్పు. నాకేమైనా సిగరెట్ తాగే అలవాటు ఉందా? మందు కొట్టి అలవాటు ఉందా? కొన్ని ప్యాక్ అయినా ఆడతాంటే నేను చెప్పరా? మీకున్న అలవాట్ల గురించి వాడికి ఎందుకు చెప్తారు? వాళ్ళని నేనేం చేయట్లేదు. డబ్బు పోయిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు? నేనేనండి ఇచ్చాను. సిఐ గారు అర్జెంట్ గా రమ్మన్నారండి. ఈ బ్యాగ్ మీదేనా? అవునండి, ఈ బ్యాగ్ నాదే. ఎవరో బుద్ధిమంతుడు కనుక తెచ్చిచ్చాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోండి. నేను చూస్తానులేండి. ఈ లెటర్ కూడా ఇచ్చేలేడు.
హలో, ఇందులో 2 లక్షలు పూర్తిగా లేవు. నేను దొంగని పట్టుకున్నందుకు 1000 రూపాయలు, డబ్బుని పోలీస్ స్టేషన్లో అప్పగించినందుకు 1000 రూపాయలు, మొత్తం 2000 తీసుకున్నాను. ఆ డబ్బుని సాయిబాబా చందాగా వాడాను. నన్ను మన్నిస్తారని ఆశిస్తూ సాయిబాబా ఆశీస్సులతో మీ శ్రేయోభిలాషి. ఏమిటమ్మా? అయ్యో ఇందులో 2000 తగ్గినాయి. అవి ఇంట్లో ఉన్నాయి, నేను ఇస్తాను. ప్రామిస్ ఇస్తావు కదా? వెళ్దాం తాతయ్య. ఏంట్రా చూస్తున్నావు? వీడు వచ్చి నీలాగే ఉన్నాడు కదా. ఇన్స్పెక్టర్ గారు వింటారు. హాయ్ చైతు. హాయ్. ఓకే. ఏ నా బాయ్ ఫ్రెండే, ఒక్క నిమిషం మాట్లాడొచ్చేస్తాను ప్లీజ్. తొందరగా రా. ఇప్పుడే వచ్చేస్తాను. హాయ్. హాయ్ చైతు. ఏంటి ఇక్కడ నువ్వు? పద పద, బైక్ తీసి సినిమాకి వెళ్దాం. 27th గోవా వెళ్తున్నాం, ప్రాక్టీస్ చేయాలి. అయితే నీ బర్త్డే కుండకుండా గోవా వెళ్ళిపోతున్నావా? హే, నువ్వు కూడా రావచ్చుగా. మా టీమ్మేట్స్ అందరితో కలిసి హ్యాపీగా అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనా? మా నాన్న చంపేస్తాడు. గేమ్ లో ఫ్రాడ్ చేయడం కదరా, ఫెయిర్ గా ఆడికి వెళ్ళడం నేర్చుకో. కొంటి ఎవరిని నా కొండి గింజి అంటున్నావు? కుంటాన్ని పట్టుకొని కుంటోడు అనకపోతే ఇంకేమన్నారు? నువ్వు ప్లేయర్ వీడు ఇంటర్నేషనల్ ప్లేయర్. ఏంట్రా వాడు ఇంటర్నేషనల్ ప్లేయర్? ఇంటర్నేషనల్ ప్లేయరా? నువ్వేంట్రా గొప్ప ప్లేయర్ వా? చెప్పరా గొప్ప ప్లేయర్ వా నువ్వు? నీకు వాడి గురించి తెలియదు కదా, తెలుసుకుంటావా? పోరా పోరా, గోల్ పట్టుకురా. వాడు ఇప్పుడు గోల్ వేస్తాడు, నువ్వు ఆపుతావా? ఆపురా. రే సీను, రే రే, వాడికి నీ గురించి తెలియట్లేదురా, కానీ ఇప్పుడు తెలియాలంటే నువ్వు గోల్ కొడుతున్నావు. రిలాక్స్ మాధవ్. కాదు, ఇట్స్ మై ప్రెస్టీజ్ ఇష్యూ. నువ్వు గోల్ కొట్టగలవు. ప్లీజ్, యు క్యాన్ డూ ఇట్. అబ్బా రావే. ఉండవే, వస్తున్నాను ప్లీజ్. సరే వెళ్దామా? రియల్లీ గ్రేట్ కదా. ఎస్, నాకు నచ్చింది అతనిలో విల్ పవర్. ప్రతి మనిషిలో అది ఉండాలి. వెళ్దామా? సారీ సార్, क्या सर? क्या कहीं का? हम बंद करके चले गए। इधर तक पीछे है, इधर तक पट्टी, पीछे, आगे। Shit. ఏంట్రా వీడు తేడాగా ఉన్నాడు? ఏమోరా, నిన్న ఇలాగే ఉన్నాడు, మొన్న ఇలాగే ఉన్నాడు. కొప్ప తీసి వీడు మన రెస్టారెంట్ లో వేసుకోప తినడా? లేదే. పోనీ బుజ్జికి సంప్రదాయడే. డాక్టర్ ఇక్కడ అనుకుంటాడు, ఎప్పుడో పైకి పోయేవాడు. అవును కదా, మరి ఏంటి వీడు ఈ టైప్ లో నేను మెడ పెట్టేసాడు. ఏమైంది వీడు మనకి? ఏమైంది ఉందండి, అమ్మాయిలను చూసి చెప్పి అమ్మాయిలు నేను చూస్తారో లేదో చూసి చెప్పు. అంటే వీడి సంగతి కూడా అంతేనంటవా? కోచ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏమో అవునేమో నిజమేమో ఆహా ఆహా. ఏమయ్యా, మిమ్మల్ని ఆడుకోమని చెప్పానా పాడుకోమని చెప్పానా? అసలు మనం గోవా ఎందుకు వెళ్తున్నాం? ఫుట్బాల్ మ్యాచ్ కోసం సార్. కదా, సమ్మర్ హాలిడేస్ లో కూడా మీ చేత ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను? కప్పు కొట్టడానికి. కప్పు కొట్టడానికి. అవునా? అందుకని రేపటి నుంచి మీరు 9కి ఇక్కడికి వచ్చేసేయండి. నేను మాత్రం 8:30కే వచ్చేస్తాను. సార్, ఆ టైంలో ఆదమ్మ ఊడుస్తుంటా సార్. ఆయన వచ్చేది అదే ముందు చూడడానికి. మిలిటరీ మేజర్ ని నాతో దూకులేదు. కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, క్విక్ నౌ ఫ్లడ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ఫ్లడ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట ఆడలో నాకు మిక్కిలి గౌరవము. నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం.
హలో హలో కుదరదు వదిలేదు. నిండు కాదే నిన్ను కాదు, నిన్ను కాదే. ఇది కూడా నిండు కాదే ఇది కూడా నిన్ను కాదే. నేను వచ్చి వంట చేస్తా కదా నువ్వు పెట్టేసి నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టేయ్. ఓకే కంటిన్యూ ఓకే, కంటిన్యూ. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతాను బాబు మిలిటరీ కూడా. నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్ అప్పట్లో మీకు క్వార్టర్స్ ఇవ్వలేదా? సార్ ఎవరా నువ్వు? నేను లేవంత ప్లేయర్ని సార్. పుడితేవే ఏ పేరు నీ పేరు? పెట్టాపురం అండి. అంటే నా పేరే మిమ్మల్ని కాదు సార్, వాణ్ణి. ఏంట్రా పట్టలా పెంచా, ఏం తిన్నా ఏం తిని పెంచావేంటి? గోపర రౌండ్ Oh God! Oh, జాగ్రత్త. మీరు ఉండండి, నేను తీసిస్తాను. ఐఎమ్ సారీ. తప్పు నాది, నేను సారీ చెప్పాలి. అయ్యో అదేం లేదండి, నేను వెళ్తాను. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను. అమ్మో, మీ స్కూటీ మీద వద్దండి. యాక్సిడెంట్ చేయడం నా హాబీ కాదండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. ప్లీజ్ రండి, నేను సేఫ్ గా డ్రాప్ చేస్తాను. ఏమండి, ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి, నేను వెళ్తాను. మీరు ఉండండి. నేను తర్వాత తీసుకుంటాను, మీకు ఎందుకండి శ్రమ? పర్వాలేదు, ఇది చూడండి. యా, ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ నైస్. మెరూన్ అండ్ బ్లాక్ నా ఫేవరెట్ కలర్స్ అండి. ఓహో అలాగా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఇవ్వండి. ఏమిటి విశేషం? తాతయ్య గారు, మేమంతా కలిసి షిరిడి వెళ్ళాలనుకుంటున్నాం. ఏ రండి. చాలా సంతోషం. ఈ 100 రూపాయలు హుండీలో వేయండమ్మా. ఇది అమృతకి ఇవ్వండి, తను కూడా వస్తుందిగా. నాకు చెప్పలేదే. ఏంటి, నీకు చెప్పలేదా? ఏంటి వాగుతున్నావు? అది కా తాతయ్య, నేను అసలు వస్తానని చెప్పలేదు. ఇదే 2 రోజుల నుంచి షిరిడి వెళ్దాం షంటుతుంది. నువ్వేమో తాతయ్య పర్మిషన్ ఇస్తే గాని రానన్నావు. అది తాతయ్య. ఓకే, ఇప్పుడు అడుగుతున్నాను, తాతయ్య గారు మీ మనవరాలు గారిని మాతో షిరిడికి పంపిస్తారా? ఏంటరా, మగతోడు లేకుండా ఆడపిల్లలు అంత దూరం ప్రయాణమా? భలే వరే బామ్మగారు, మగతోడుంటేనే డేంజర్. అయినా మేము వెళ్తుంది ఎక్కడికి? షిరిడి సాయిబాబా దగ్గరికి. మోస్ట్ హ్యాపీనింగ్ గాడ్ టుడే. తాతయ్య గారు, మొన్నటికి మొన్న మా క్లాస్మేట్ ఎత్తుపల్లి పద్మ లేదు, వెళ్ళక షిరిడి వెళ్ళింది. తిరిగి రాగానే అమెరికా సంబంధం వచ్చింది తెలుసా? అమెరికా సంబంధమా? అయితే నువ్వు తప్పకుండా వెళ్ళి రావాల్సిందే. ఇదిగో ఈ 300 హుండీలో వేసి. గోవాలో బీచ్లు చాలా ఫేమస్ అంట కదా సార్. అక్కడ అమ్మాయిలు టాప్ ప్లేస్ తో పైన పడతారంట కదా సార్. ఏంట్రా పడేది? నీలాంటి బోడి ఫేస్ చూసి పడతారా? పడితే ఒకవేళ నాలాంటి ఫేస్ చూసి పడతా. ఏంట్రా పడేది? పెట్టాపురం. అక్కడ నీకు పడ్డానికి బీచ్ నుంచి ఆదములు ఉండరా? పెట్టాపురం. సార్ వాన్ సార్ వాడికి మాత్రం పిఠాపురం గాడు అంటావా? పిఠాపురం గారు అనాలి. అరే నువ్వు ఒక్క పనికి పనుడురా, మీరొట్టి బడుతాయలరా, మీరు ఈ జన్మలో ప్లేయర్స్ కాలేరే. మీలా కోచ్ అవుతాను సార్. కోచ్ అంటే అంత తేలిగ్గా ఉందా? గో ఫర్ ఎ రౌండ్. సిగరెట్ ఎక్కడ కాల్చాలో తెలియక చేస్తున్నారు బాబు. సిగరెట్ వీళ్ళకి నేను పనిష్మెంట్ ఇచ్చానా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చానా? వీళ్ళు బాగుపడరు. టికెట్ ప్లీజ్. షూర్. టికెట్ ఇవ్వండి. తీసుకున్నావు సార్, జేబులో చేపెట్టావు, తీసుకున్నాం కదా. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది తెలుసా? 6 నెలలు జైలు శిక్ష. ఆ సంగతి కూడా తెలుసు మాకు. మరి తెలుసుంటే తొందరగా ఇవ్వండి టికెట్. టికెట్ లేదా? ఆ రాజేష్ గారి దగ్గర ఉంటాయి, మీరు వాడిని సిగరెట్ కలుసుకోవడానికి పంపించారు. చూస్తే పెద్ద మనుషులు ఉన్నారు, టికెట్ దగ్గర పెట్టుకోవాలని తెలియదండి మీకు? పైగా కుర్రాళ్ళని ట్రైన్ లో సిగరెట్ కాల్చమని ఎంకరేజ్ చేస్తారా? దీనికి ఫైన్ కట్టాలి తెలుసా? సార్ నేనెవరో తెలుసా మీకు? తెలీదండి. ఐఎమ్ కోచ్. కోచా? రైల్వే కోచ్ కాదు, ఫుట్బాల్ కోచ్. ఏ కోచ్ అయితే నాకేమిటండి? ముందు టికెట్ చూపించండి. మీద పడతాండి. టికెట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఇందాక చాలా ఎక్కువ మాట్లాడారు కదా, ఇప్పుడు నాకు సారీ చెప్పండి. సారీ సార్. నువ్వెందుకు నా సారీ చెప్తావు? ఇందాక నుంచి పేలాడు కదా, ఆయన చెప్పాలి సారీ. అది అందరి టికెట్లు ఉన్నాయి కానీ మీ టికెట్ కనిపించలేదు సార్. అమృత, బాగా ఏం కోరుకున్నావు? తాతయ్య నాయనమ్మ చల్లగా ఉండాలని, అలాగే బ్యాంక్ దగ్గర పోయిన డబ్బుని మాకు తిరిగి అందచేసిన ఆయన బాగుండాలని కోరుకున్నాను. వావ్, మరి నీ గురించి కోరుకోలేదా? నీ గురించి నేను కోరుకున్నానులే. ఏమని?
నేను చెప్పబోయే మాట విని నీ కోపం రాకూడదని. కోపమా? కోపం ఎందుకే? అది చెప్పు. మనం హైదరాబాద్ వెళ్ళేది 2 రోజుల తర్వాత. ఏమన్నా? అవునే. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గోవాకి. గోవాకా? ఐ యు జోకింగ్? కాదు, నిజంగానే. చైతన్య బర్త్డే కదా, అతను నన్ను గోవా రమ్మని ఇన్వైట్ చేస్తే. స్టాప్ ద బస్. అది కాదే, నేను చెప్పేది వినవే. అమృత ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవే. 2 రోజులే కదా ప్లీజ్. నువ్వు చెప్పకుండా ఇలా చేయడం నాకేమీ నచ్చలేదు. గోవా వెళ్తున్నావని ముందే చెప్తే నువ్వెక్కడ రావేమోనని. నే రాకపోతే మీరు వెళ్ళొచ్చుగా. నువ్వు వస్తేనే మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపిస్తానన్నారు. అంటే నీ సరదా కోసం నాతో అబద్ధం చెప్తావా? నో నో నో, ఐఎమ్ సారీ, వెరీ సారీ. అమృత ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు. పదవే ప్లీజ్, నా కోసమే, నా ప్రేమ కోసమే. ఏ అమృత అమృత ప్లీజ్ ప్లీజ్. డియర్ బాయ్స్, మామూలుగా ఎక్సర్సైజ్ కి మీకంటే అరగంట ముందే వచ్చేవాడిని. ఇవాళ మీతో పాటు ఎందుకు వచ్చాను తెలుసా? ఊడ్చి అదేమో లేదు కాబట్టి. స్టాప్ ఇట్. అదే వద్దని చెప్పింది. ఇక్కడ గోవా బీచ్ లో మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కేర్ తీసుకోవడానికి. రే 2 మ్యాచ్లు గెలిచామని సంబరపడకండి. ముందుంది ముసల పండగ. నౌ మార్చ్. ఇది ఏప్రిల్ సార్. అగోరు చెవులవా, ఆ మార్చ్ కాదు, ఈ మార్చ్. మార్చ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్. ఆహా, ఈ రక్కాసిన జాంపల్లా ఉన్నారా? లెఫ్ట్ पीछे मुड़। Yes, sir. Come on, march. March ऐसे. Left, right, left, left, right, left, left, right. ఇప్పుడు నేను పీछे मुड़. విరగ్గాసిన జామ పళ్ళలా ఉన్నారలా. పిచ్చి బతోడు. విరగ్గాసిన మామిడి పళ్ళలా ఉంటుంది. పిల్లకాయలకి ఏం తెలుసు? ఈ టైంలో కెమెరా ఉంటే ఎంత బాగున్నావు. Now April, March, March. రూమ్ నెంబర్ 303. అమ్మయ్యా, క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో 2 మ్యాచ్లు గెలిచేసాం రా. రే, ఆ 2 గెలవడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ రేపు జరిగిపోయే ఫైనల్స్ లో మన టాలెంట్ చూపించాలిరా. కప్పు గెలవకుండా మనం ఎప్పుడైనా వెనక్కి వెళ్ళామంటారా? రే వీళ్ళు చూడరా, లిఫ్ట్ లో కూడా అర్థం కత్తుకుపోయాడురా. హాయ్ చైతు. హాయ్. ఏంటి ఇంత లేటు? ఎంతసేపు అయింది వచ్చి? నీకోసం రూమ్స్ అవి బుక్ చేసి ఉన్నాయి. ఇంకా చూసి రే తను రే 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 లిఫ్ట్ ఆపరా. ఏంట్రా కంగారేంటి? రే అమ్మాయిరా, అమ్మాయి చెప్తాను. రే తలుపు వెళ్ళిపోతుందిరా. మమ్మల్ని నీకో దండం రా బాబు. మమ్మల్ని వదిలే. మీరు రూమ్ లో ఉండండి, నేను వస్తాను. कौन? क्या चाहिए आपको? हाउस कीपिंग. कितनी बार आते हैं हाउस कीपिंग के लिए? क्यों हमको परेशान कर रहे हो बार बार? नहीं। सुबह से 3 बार 3 जने आ चुके हैं। तुम्हारा दिमाग खराब हो गया है? क्या देख रहे हो? नहीं ऐसा डिस्टर्ब करना क्या ये होटल का सिस्टम है? नहीं नहीं, सॉरी मैं होटल मैनेजमेंट को कंप्लेंट करूंगी अभी। बार बार क्यों तंग कर रहे हैं? हाँ जी। सोना भाई, क्या चाहिए आपको? जाओ जाओ, गेट लॉस्ट. వద్దు పోరా. పోరా. అరే కోచ్ రా, కోచ్. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది. అయినా అనుగుణం నా చెక్ చేయాలి. అనుగుణం కూడా వదిలిపెట్టకూడదు. వీడెవడో పత్తిరేతి కొడుకై ఉంటాడు. మాధవిజీ గుడ్ బై. మన ట్రైనింగ్ కదూ. తలతకి వెధవ. వీడి కాళ్ళేవి? ఉన్నలే.
ఆ కషాయం ఎవడని ఇవ్వండిరా కషాయం ఆ కషాయం ఎవడని ఇచ్చిదామండ్రా కషాయం తాగు. సార్ మీరా బాగా దగ్గుగా ఉంది సార్ బాగా తక్కువగా ఉందా? మరి కొంచెమే ఉందే సరిపోతుందా? ఇప్పటికే ఎక్కువైంది ఎక్కువైందా? దగ్గు ఓహో ఇది వేస్తే తగ్గిపోతుంది ఆహా, వేసుకో. మీరే వేయండి సార్ థ్యాంక్ యూ సార్ Thank you, sir. ఏమైంటుందా భయ్? నేను కోచింగ్ కాదు, నేను రాలే ఇక్కడికి, నేను రాలే.